వెల్కమ్ అగైన్ డియర్ సబ్స్క్రైబర్స్. ఈరోజు స్ప్రింగ్ బూట్ ఎంవీసీ కాన్సెప్ట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ప్రీవియస్గా మనం స్ప్రింగ్ బూట్ కోర్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. సో అందులో మనం ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకున్నాం, అప్లికేషన్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్నాం, వైఎంఎల్ అండ్ ప్రొఫైల్స్, ఫైనల్లీ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ క్లాస్ కాన్సెప్ట్, ఇలా కొన్ని స్ప్రింగ్ బూట్ కోర్ కాన్సెప్ట్ మ్యాక్సిమంని క్లియర్ చేసేసాం. ఇప్పుడు వచ్చేసి వెబ్ అప్లికేషన్స్. ఇప్పటివరకు ప్రీవియస్గా మనం ఏం చేసామంటే స్టాండర్డ్ అప్లికేషన్ క్రియేట్ చేసాం. ఇక్కడ నుండి స్ప్రింగ్ బూట్ వెబ్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి. సో మనం యూఆర్ఎల్ బార్లో facebook.com కోడ్ టైప్ చేసిన తర్వాత మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది. సర్వర్ నుంచి ఫేస్బుక్ సర్వర్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఆ ఫేస్బుక్ సర్వర్లో అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారు. సో అసలు అప్లికేషన్ ఎలా డిజైన్ చేసి అక్కడ డిప్లాయ్ చేస్తారనే విషయం ఫస్ట్ డిజైనింగ్ అనేది ఇక్కడ నేర్చుకుందాం. ఓకే, సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. Front control named as dispatcher servlet is configured by Spring Boot with URL pattern / and handler mapper default annotation handler mapper also configured by Spring Boot. So components can also configured by Spring Boot. View resolver configured. So but ఇక్కడ ఏంటంటే program has to provide the input data to the Spring Boot application first. So mandatory point this. And boot provide Maven plugins like jar var package for cloud deploying కోసం ఈ jar var అని ఉంటుంది. అండ్ స్ప్రింగ్ బూట్ వెబ్ అప్లికేషన్ ఆల్సో సపోర్ట్స్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్. సో ఒకసారి చూద్దాము ఈ పాయింట్స్ అనేది. సో ఫస్ట్ ఏంటి, క్లయింట్ అనే వ్యక్తి, క్లయింట్ అన్న బ్రౌజర్ అన్న ఎండ్ యూజర్ అన్న ఒకటే నన్ను గుర్తుపెట్టుకోండి. అంటే వీఆర్ మేకింగ్ ద రిక్వెస్ట్ టు ద సర్వర్ నథింగ్ బట్ ఫేస్బుక్ సర్వర్, యూట్యూబ్ సర్వర్, ఫ్లిప్కార్ట్ సర్వర్, అమెజాన్ సర్వర్, ఎక్కడి నుంచి అయితే నీకు రెస్పాన్స్ వస్తుందో ఆ వెబ్సైట్స్ని సర్వర్స్ అంటారు. ఓకే, ఒక సర్వర్స్ గురించి కొద్దిగా క్లియరెన్స్ మీకు కావాలంటే ఒకసారి నేను నెట్వర్కింగ్ సంబంధించి ఒక వీడియో చేశాను, ఐకార్డ్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. అది ఎండ్ యూజర్ ఫస్ట్ ఫేస్బుక్ డాటా ఎంటర్ చేసిన తర్వాత బై యూజింగ్ బ్రౌజర్స్. సో ఫస్ట్ రిక్వెస్ట్ గో టు ఫ్రంట్ కంట్రోలర్. సో ఈ మధ్యలో నెట్వర్క్ లేయర్స్ అనేవి ఉంటాయండి. సో ఇక్కడ నుంచి అక్కడ సర్వర్ నుంచి మన రెస్పాన్స్ వచ్చేంత వరకు కొన్ని అప్లికేషన్స్ లేయర్స్ ఉంటాయి నెట్వర్కింగ్ విషయానికి వస్తే. సో మనకు అది ఇప్పుడు విషయం కాదు. సో అసలు అప్లికేషన్ ఎలా డెవలప్ చేసి ఆ సర్వర్లో డిప్లాయ్ చేస్తారు అనేది మనకు కాన్సెప్ట్ మెయిన్ ఇక్కడ. సో ఓకే, ఫస్ట్ రిక్వెస్ట్ అనేది ఫ్రంట్ కంట్రోల్కి వస్తుంది. ఫ్రంట్ కంట్రోల్ నథింగ్ బట్ డిస్పాచర్ సర్వ్లెట్ అంటారు. దిస్ ఫ్రంట్ కంట్రోలర్, డిస్పాచర్ సర్వ్లెట్ ఇస్ ఎ ఫ్రంట్ కంట్రోలర్ అండ్ ఇన్ ఎంవీసీ అప్లికేషన్. ఈ ఎంవీసీ అప్లికేషన్ ఫ్రంట్ కంట్రోల్ వర్క్ అవుతుంది. అంటే ఇది మెయిన్ గేట్ కాదు. రిక్వెస్ట్ అనేది హ్యాండ్లర్ మ్యాప్కి వెళ్తుంది. వచ్చిన తర్వాత సో మీ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి యాక్చువల్లీ కోడింగ్ ఎక్కడైతే డిజైన్ చేసి డిప్లాయ్ చేశారో దాంట్లో హ్యాండ్లర్ మ్యాప్ అని ఉంటుంది, ఎనోటేషన్స్ ఉంటాయి. సో అక్కడ రిక్వెస్ట్కి వెళ్ళి దాని చూసి హ్యాండర్ మ్యాప్ వర్క్ ఏంటంటే ఇది హెల్పర్ టు ద డిస్పాచర్ సర్వ్లెట్. సో డిస్పాచర్ సర్వ్లెట్ హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క హ్యాండర్ మ్యాప్ అనేది. సో ఇది ఏం ఐడెంటిఫై చేస్తుందంటే అప్రోప్రియేట్ కంట్రోలర్ ఏదైతే రిక్వెస్ట్ చేశారో యూజర్ అనేది, ఆ కంట్రోలర్ చాలా నెంబర్ ఆఫ్ కంట్రోలర్స్ అనేది మీ యొక్క ప్రాజెక్ట్లో ఉంటాయి, మీ అప్లికేషన్స్లో. సో అప్రోప్రియేట్ కంట్రోల్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది హ్యాండర్ మ్యాప్ అనేది. అంటే ఇది ఒక అడ్రస్ ప్రూఫ్ లాగా వర్క్ అవుతుంది ఇక్కడ. సో ఈ తర్వాత ఏం చేస్తాయి, హ్యాండ్లింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి కంట్రోల్లో రిక్వెస్ట్ కరెక్ట్ ఒక ఎగ్జాక్ట్ కంట్రోల్లో రిక్వెస్ట్ వచ్చిందని చెప్పేసి ఈ యొక్క రిక్వెస్ట్ అక్కడ సెండ్ చేస్తుంది. సో కంట్రోల్ ఏం చేస్తుంది, సర్వీస్ లేయర్, డేటా లింక్ లేయర్ అండ్ డేటా నుంచి ఫెచ్ చేసుకుంటుంది డేటాబేస్ నుంచి. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, ఇక్కడ డేటా అనేది మోడల్ అంటే ఇక్కడ నథింగ్ బట్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ ఉంటాయి, కీ అండ్ డేటా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నుంచి వెళ్ళి డేటా అనేది డిస్ప్లే చేయాలి. ఈ డేటా అనేది నీకు డిస్ప్లే కావాలి అంటే మనకు ఒక వ్యూ అనేది ఉండాలి, ఒక వ్యూ పేజ్ అనేది ఉండాలి. సో దానికోసం అని మోడల్ అంటే డేటా మరియు అండ్ వ్యూ అంటే పేజ్. మోడల్ ఇక్కడ హోల్డ్ అయి ఉంటుంది అండ్ ఇక్కడ వ్యూ పేజ్ కోసం అని చెప్పేసి డిస్పాచర్ సర్వర్లో అడుగుతుంది. ఇక్కడ నాకు వ్యూ అండ్ పేజ్ నాకు దొరకట్లేదు, సో మీరు చెప్పండి అంటే ఓకే డిస్పాచర్ సర్వర్లో ఏం చేస్తుంది, ఓకే సో నేను పలానా అడ్రస్ ఉంది, వ్యూ రిజల్ట్ దగ్గరికి వెళ్ళు, వ్యూ అంటే పేజీ అయినా పేజీ విషయానికి సంబంధించి అన్ని విషయాలు రిసాల్వ్ చేస్తారని చెప్పేసి డిస్పాచర్ సర్వర్లో చెప్తుంది. సో అక్కడికి వెళ్ళేసి తను కూడా వ్యూ రిజల్వర్ ఏం చేస్తుంది, ప్రిఫిక్స్ సఫిక్స్ ఇస్తుంది. తనకు వాడు అడ్రస్ తీసుకొని మళ్ళీ డిస్పాచర్ సర్వర్ దగ్గరికి వస్తుంది. ఓకే, డిస్పాచర్ సర్వర్ ఏం చేస్తుంది, ఓకే పలానా చోట ఉంది వెళ్ళు అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తుంది, ఆ వ్యూ కోసం JSTL వ్యూ పేజ్ దగ్గరికి home.jsp సంథింగ్ ఆ పేజ్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే డేటా అనేది రెండరింగ్ జరుగుతుంది. ఇక్కడ డేటా రీడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఏ డేటా ఉందో ఆ డేటా రీడ్ చేసి ఈ వ్యూ పేజీలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్లీ ఈ డేటా క్లయింట్కి ఇవ్వాలి కాబట్టి ఈ డేటా వచ్చేసి డిస్పాచ్ సర్వ్లెట్కి ఇస్తుంది. ఎక్కడైనా ఈ డేటా వచ్చేసి లాస్ట్ ఫైనల్గా బ్రౌజర్కి ఇస్తుంది, అంటే క్లయింట్కి ఇస్తుంది. రిమెంబర్ ఇక్కడ డిస్పాచర్ సర్వ్లెట్ అనేది మెయిన్గా గేట్.
ఇక్కడ నుంచి ఏ రిక్వెస్ట్ పోయినా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. రిమెంబర్ దిస్ ఓల్ ప్రాసెస్ ప్రాక్టికల్కి ఒకసారి చూద్దాం. స్ప్రింగ్ బోట్ అప్లికేషన్ STS ఓపెన్ చేయండి. STS 4 ఇచ్చేస్తున్నాను ఇక్కడ. స్ప్రింగ్ టూల్ షూట్ ఓపెన్ చేశాను. సో ఒకసారి ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాము. Alt+Shift+N స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్. రైట్, నేమ్ ఇవ్వండి స్ప్రింగ్ బోట్ వెబ్ అప్లికేషన్ ఎగ్జాంపుల్. అండ్ com.m అనేది వచ్చేయండి. అంటే యాక్చువల్గా com.demo.example ఉంటుంది, అది నేను మోడిఫై చేశాను. సో com.app ఇవ్వండి. అండ్ దెన్ ప్యాకేజ్ com.app. ఇక్కడ వచ్చి ఆర్టిఫాక్ట్ అయితే స్ప్రింగ్ బూట్ వెబ్ అని ఇచ్చేసేయండి. సో స్ప్రింగ్ బూట్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ మీ ఇష్టం వచ్చింది ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ వెబ్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి, వెబ్ అప్లికేషన్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం స్ప్రింగ్ వెబ్ అనే యాడ్ చేద్దాం డిపెండెన్సీ. రైట్, ప్రతిసారి నేను మోడిఫై చేసిన సార్ ప్రతిసారి ఏం చేస్తున్నానంటే రీస్టార్ట్ చేయాలి, సర్వర్ అనేది రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది ఫ్రీక్వెంట్గా. సో అలా అది కాకుండా ఉండడానికి div టూల్స్ అని యూజ్ అవుతుంది. అంటే మీరు ఏది మోడిఫై చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు సేవ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా అదే రీస్టార్ట్ అయిపోతుంటుంది. సో మనకు బర్డెన్ తగ్గిస్తుంది. డెవలపర్ టైంలో ఇది యూజ్ చేస్తారు, div ఎన్విరాన్మెంట్లో బాగా యూజ్ చేస్తారు ఇది. నెక్స్ట్ ప్రెస్ చేయండి ఫినిష్. రైట్, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి ఎక్స్పాండ్ చేద్దాము. ఇక్కడ వచ్చి SRC మెయిన్ రిసోర్స్లో స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ ఉంటుంది. స్ప్రింగ్ బూట్ వెబ్ అప్లికేషన్ ఇది స్టార్టర్ ప్రాజెక్ట్ అంటారు, స్ప్రింగ్ స్టార్టర్ క్లాస్ అంటారు. అండ్ దెన్ SRC మెయిన్ రిసోర్స్లో ఏముంటుంది, అప్లికేషన్ ప్రాపర్టీస్ ఉంటుంది. మనకి ఏమైనా రిక్వైర్మెంట్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఇవ్వాలంటే మన అప్లికేషన్ ప్రాపర్టీస్ ద్వారా ఇస్తాము. సో అవి కూడా చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే రిక్వెస్ట్ అనేది బ్రౌజర్లో ఫస్ట్ యూజర్ అనేది ఎంటర్ చేశారనుకుంటున్నాం. సో రిక్వెస్ట్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది, డిస్పాచర్ సర్వ్లెట్. డిస్పాచ్ సర్వ్లెట్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు, యాప్ ఇన్స్టాల్ చేస్తారు. సో అది బై డిఫాల్ట్ డిస్పాచ్ సర్వ్లెట్ అనేది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ డిఫైన్ చేస్తుంది. సో తర్వాత రిక్వెస్ట్ గోస్ టు కంట్రోలర్. సో కంట్రోలర్ ఏం చేస్తుంది, కంట్రోల్ అనేది డేటాని ఫెచ్ చేసుకొని మళ్ళీ ఇస్తుంది కాబట్టి సో మనం ఫస్ట్ కంట్రోల్ డిజైన్ చేద్దాము. దానికోసం ప్యాకేజ్ క్రియేట్ చేయండి. ఫస్ట్ కంట్రోల్ సపరేట్ చేద్దాము. com.app.controller సో బేస్ ప్యాకేజ్ మ్యాండేటరీ అండి. దీంతోనే డేటా అనేది మనం ఫెచ్ చేసుకోవడం జరుగుతుంది. క్లాస్ తీసుకోండి. హోమ్ కంట్రోలర్ ఫినిష్. ఓకే, పబ్లిక్ క్లాస్ హోమ్ కంట్రోలర్ ఉంది. ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దాం, సో నేను ఫస్ట్ నాకు డేటా అనేది కంట్రోల్కి వెళ్తాను. కంట్రోల్ డేటా అనేది మనకు వ్యూ రావాలి కాబట్టి ఫస్ట్ నేను వెదర్ తీసుకుంటున్నాను. రైట్, కంట్రోలర్కి వచ్చింది. అసలు కంట్రోలర్ అనేది రిక్వెస్ట్ అనేది కంట్రోలర్కు వెళ్ళాలంటే ఫస్ట్ హ్యాండల్ మ్యాపర్ అనేది ఇంపార్టెంట్ కదా. సో హెల్పింగ్ టు ద డిస్పాచర్ సర్వర్ టు రికగ్నైజ్ అప్రోప్రియేట్ కంట్రోలర్ కదా. సో దానికోసం ఫస్ట్ మనం కంట్రోలర్ కాబట్టి కంట్రోలర్ స్టేట్ టైప్ ఇంటెన్షన్. తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ మ్యాపింగ్ చేయండి. సో హోమ్ కంట్రోల్ కాబట్టి హోమ్ చేయండి. సేమ్ మెథడ్ లెవెల్ కూడా రిక్వెస్ట్ మ్యాపింగ్ చేయండి. ఏం జరుగుతుంది అంటే సో రిక్వెస్ట్ అనేది మన కంట్రోల్కి వచ్చింది. కంట్రోల్ నుంచి వెళ్ళి డేటా ఫెచ్ చేసుకొని ఇప్పుడు వ్యూ అనేది రిటర్న్ ఇచ్చేయాలి. డేటా ఉంది, వ్యూ అనేది రిటర్న్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేసిన ఈ వ్యూ పేజ్ తీసుకుంటున్నాను. ఆ పేజ్ పేరు ఏంటంటే హోమ్ అని ఒక పేజ్ హోమ్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం వ్యూ పేజ్ అని డిజైన్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు SRC మెయిన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేయండి. వెబ్ యాప్, వెబ్ INF, వ్యూస్. అంటే SRC మెయిన్ వెబ్ INFలో ఇక్కడ వెబ్ కంటెంట్ వ్యూస్ అనేది వ్యూస్లో మనం ఏ వ్యూస్ అయితే ఉన్నాయో ఆ పేజెస్ అన్ని ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను. సో కంట్రోల్ అండ్ JSP పేజ్ క్రియేట్ చేస్తున్నాను.
వ్యూ పేజ్ వచ్చేసి home.jsp. అంటే చూడండి, ఇదే డేటా అంటే రిటర్న్ టు ఈ హోమ్ పేజ్ అనేది డిస్పాచ్ సర్వర్లోకి ఇస్తుంది కదా. సో హోమ్ అని క్రియేట్ చేసాం. ఇక్కడ HTML హెడ్డింగ్ తీసుకుంటాను. వెల్కమ్ టు స్ప్రింగ్ బూట్. ఓకే, వెల్కమ్ స్ప్రింగ్ బూట్ అని నేను వ్యూ అనేది ఎవరికి ఇచ్చాను, డిస్ప్లే సర్వర్లోకి వచ్చింది. సో అసలు ఇప్పుడు వ్యూ అనేది డిస్ప్లే అవ్వాలి కాబట్టి వ్యూ రిజాల్వ్తో కమ్యూనికేట్ అవుతుంది కదా. సో వ్యూ రిజాల్వ్ అంటే ఇప్పుడు రిక్వెస్ట్ అనేది మళ్ళీ వచ్చేసి ఆడికి వచ్చింది, డిస్ప్లే సర్వర్లోకి వచ్చింది. ఇక్కడ మనం డిస్పాచ్ సర్వర్ వ్యూ రిజాల్వ్తో కమ్యూనికేట్ అయ్యి ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ ఇవ్వాలి, ఇన్పుట్ అనేది ఇవ్వాలి. మరి ఇన్పుట్ ఏ విధంగా ఇస్తాం, బై యూజింగ్ అప్లికేషనల్ ప్రాపర్టీస్. సో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్కు మనం అప్లికేషనల్ ప్రాపర్టీస్ ద్వారా ఇన్పుట్ అనేది ఇవ్వాలి. అది ఎలాగో చూద్దాం. ప్రిఫిక్స్ వచ్చేసి /webinfలో వ్యూస్. ఇది వెబ్ కంటెంట్ అంటే రూట్ ఫోల్డర్ అంటారు. అంటే రూట్ ఫోల్డర్ నథింగ్ బట్ వెబ్ యాప్. వెబ్ అప్లికేషన్ WebINF వెళ్తుంది అండ్ ఫార్వర్డ్ వెళ్తుంది, అంటే ఇక్కడికి వ్యూస్కి వెళ్తుంది. వ్యూస్లో ఫార్వర్డ్ అంటే ఏంటంటే ఇంకా ముందు హోమ్ పేజ్ అన్నట్టు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత .jsp అనే ఎక్స్టెన్షన్లో ఉంది, మనకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. పోర్ట్ నెంబర్ చేంజ్ చేస్తున్నాను, 8083. బై డిఫాల్ట్ 8080 Tomcat. బై డిఫాల్ట్ 3 సర్వర్స్ ఉంటాయండి, Tomcat ఒకటి, Under2 ఒకటి, JT3. ఒకవేళ మీకు మాడిఫై చేసుకోవాలనుకుంటే దాని డిపెండెన్సీని pom.xmlలో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను Tomcat బై డిఫాల్ట్ తీసుకుంటున్నాను. పోర్ట్ అని చేంజ్ చేశాను 8083కు. ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. http://localhost:8083. సో కంట్రోలర్ ఏమి ఇచ్చాము, కంట్రోల్ లెవెల్లో హోమ్ ఒకటి అండ్ షో అనే మెథడ్ లెవెల్లో షో ఇచ్చాము. సో that error, what is the error? This application has no explicit mapping for error, so you are seeing this as a feedback. సో ఇక్కడ ఏంటంటే Tomcat అనేది JSP నుంచి వెళ్ళి JSP పేజ్ని ట్రాన్స్లేట్ చేయదు. సో ఇట్ ఈస్ ఎ లైట్ ఇంజిన్. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు JSP మనం అనేది తీసుకున్నాం కదా, సో దాన్ని చేంజ్ చేయాలి. సో ట్రాన్స్లేట్ చేయాలంటే మనకు JSP డిపెండెన్సీ అనేది జాస్పర్ డిపెండెన్సీ. సో అవి మనం మావెన్ రిపాజిటరీ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేద్దాం pom.xmlలో. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను మావెన్ రిపాజిటరీ తీసుకున్నాను ఆల్రెడీ. డిపెండెన్సీలు యాడ్ చేద్దాం, మావెన్ డిపెండెన్సీ. ఓకే రైట్, యాడ్ చేద్దాం. స్ప్రింగ్ బూట్ వెబ్ తర్వాత Ctrl+V. డిపెండెన్సీ గ్రూప్ ఐడి ఆర్టిఫాక్ట్ ఐడి వర్షన్ అనేది ఉండదు, అది పేరెంట్ వర్షన్, అది స్ప్రింగ్ బూట్ చూసుకుంటుంది పేరెంట్, స్ప్రింగ్ బూట్ పేరెంట్. Ctrl+S. ఒకసారి ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, మరి రీఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, నేను సేవ్ చేసామంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది, రీస్టార్ట్ అవుతుంది. చూడండి, ఓకే, ఒకసారి రీలాంచ్ చేయండి. రైట్, సక్సెస్ఫుల్. రైట్, దిస్ ఈస్ ద ప్రాసెస్. సో వెల్కమ్ టు స్ప్రింగ్ బూట్. రిక్వెస్ట్ అయితే డిస్పాచ్ సర్వర్లోకి వెళ్ళేసి అప్రోప్రియేట్ కంట్రోలర్ యాడ్ చేసుకొని తర్వాత మోడల్ అండ్ వ్యూ రిటర్న్ అవుతుంది కాబట్టి మోడల్ అండ్ వ్యూలో మోడల్ అండ్ డేటా, ఈ డేటా అనేది మోడల్ అంటారు. సో వ్యూ కోసమని home.jsp పేజీలోకి వచ్చేసి మనకు వెల్కమ్ టు స్ప్రింగ్ బూట్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. ఇదండి టోటల్ MVC స్ప్రింగ్ బూట్లో ఎలా జరుగుతుంది అనే ప్రాసెస్. నెక్స్ట్ మనం డేటా ఎలా ఫెచ్ చేసుకుంటుంది, డేటా నుంచి MySQL లేదా Oracle డేటా నుంచి ఎలా ఫెచ్ చేసుకుంటుంది అనే విషయం కూడా క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.